అపోస్తలులు కూడా క్రీస్తునందున్న వారికి పదే పదే ఈ సమాచారాన్ని తెలియజేస్తూ వస్తున్నారు అన్నమాట. అన్నారు కదా, కీడుకి ప్రతి కీడు ఎవరికి చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఏం చేయమన్నాడు, మేలైన వాటిని అన్నాడు. పుట్టినోట్లో 3 ఆలోచన కలిగి ఉండండి. సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకి సమస్త మనుషులతో ఎలాగ ఉండాలి, సమాధానముగా ఉండండి. ఎందుకంటే ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియండి. పగ తీర్చుటం నా పని, నేనే ప్రతిఫలమునిత్తునని ప్రభు చెబుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఏం చేయమన్నాడు, నీ శత్రువు ఆకలి కొనుంటే అతనికి భోజనం పెట్టు, దప్పికొనుంటే దాహమేమో. అలాగూ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయేదు. కీడు వలన జయింపక మేలు చేత కీడుని జయించమని స్పష్టంగా తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రభువు చేసిన కార్యక్రమం అదే. మరి రోమా సైనికులు కావచ్చు, స్వజనులు కావచ్చు, ఆయన ఏం చేశారంటే కలవరిశిలో బలియాగానికి అప్పగించారు. దేవుని సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానాన్ని ఎరుగక వారు ఆ కార్యక్రమాన్ని జరిగించారు. ఎరిగినట్లయితే వారు చేసేవారు అయి ఉండరు అనమాట. ఎరుగక ఈ కార్యక్రమాన్ని జరిగించారు. ప్రభువు ఎందుకొరకు మరణించాడు, మానవ జాతి పాప క్షమాపణ కొరకు మానవుల యొక్క ఉగ్రతను ఆయన కలవరిశిలు బలియాగంలో మరి ఆయన భరించి అనుభవించి మానవ జాతి విమోచన కొరకు తను తానే బలిగా అర్పించుకున్నాడు. ప్రభు ఆయన శోధించబడ్డాడు, శ్రమపరచబడ్డాడు, దూషించబడ్డాడు, ఆయనకి కీడు చేశారు. అయినప్పటికీ కూడా ఇతరులకి మేలు చేయటానికి దేవుని యొక్క అనాది సంకల్పాన్ని అనుసరించి తను తానే కలవరిశిలు బలియాగానికి అప్పగించుకున్నవాడు అన్నమాట. కాబట్టి మన యొక్క పని ఏంటంటే క్షమించటం. తర్వాత ఏం చేయాలి, సఖ్యమైతే మేలు చేయటం, సాధ్యమైతే వారి కొరకు ప్రార్థన చేసి దేవుడు వారిని దీవించాలని కోరుకోవటం అన్నమాట. కాబట్టి ఎప్పుడైతే మనము వారి కొరకు ప్రార్థన చేసి వారు బాగుండాలని మనం కోరుకుంటామో, వారు దేవుని చేత ఆశీర్వదించబడాలని కోరుకుంటామో, ఎప్పుడైతే మనం క్షమించడం జరుగుతుందో అప్పుడేం జరుగుతుందంటే దేవుడి దగ్గర నుండి మనము ఆశీర్వాదానికి వారసులు అవ్వటానికి పిలువబడ్డాం కాబట్టి దానిని మనము ఖచ్చితంగా పొందుకుంటాం.